హాయ్! వెల్కమ్ టు ప్రియన్ కిమ్చి. నేను కొరియాకి 3 మంత్స్ బిఫోర్ వచ్చాను. జీకేఎస్ 2024 స్కోలార్. సో, నేనుండేదొచ్చి బుసాన్‌లో. ఇంకా బుసాన్‌లో మా యూనివర్సిటీ నేమొచ్చి కేఎంఓయు యూనివర్సిటీ. సో, ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే లాంగ్వేజ్ కోర్స్ చేస్తన్నాను. బుసాన్‌లో జిమిన్ వాళ్ళ డ్యాడీకి ఒక కేఫ్ ఉందని చెప్పి బీటీఎస్ ఆర్మీ వాళ్ళకి బాగా తెలిసుంటుంది. ఇంకా నేను కూడా ఆర్మీ కాబట్టి నేను బుసాన్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ వెళ్దాం అనుకున్న ప్లేస్ వచ్చి ఆ కేఫ్. కానీ నాకు టైం దొరకలేదు. సో, అందుకని చెప్పి అప్పుడెళ్ళలేదు. సో, ఇంక మాకింక క్లోజింగ్ సెమిస్టర్ ఇంకా రేపటి నుంచి హాలిడేస్ అని చెప్పి మా ఫ్రెండ్, నేను ఇంకా ఈ ప్లేస్‌కెళ్దామని చెప్పి డిసైడ్ అయినాము. మా యూనివర్సిటీ నుండి ఇది చానా దగ్గరి. సో, జస్ట్ 1 అవర్ పడుతుంది బస్‌లో వెళ్తే. సో, ఇంక మా ఫ్రెండొచ్చి నాన్ ఆర్మీ. కానీ తను నా కోసం వస్తాంది. సో, మేమైతే ఇంక రీచ్ అయినాము. నేనైతే చానా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను. అసలు ఎట్లుంటుంది కేఫ్ అని. నేనైతే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మామూలుగా వర్చువల్‌గా చూసినాను. కానీ ఇప్పుడు రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసేది డిఫరెంట్‌గా ఉంటుంది గదా! సో, నేనైతే చానా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. మీలో మాగ్నెటే కేఫ్ తెలిసిన వాళ్ళకి ఒక డౌటొచ్చింటుంది. మాగ్నెటే కేఫ్ కదా ఉండాల్సింది. జమిలియన్ అని ఉంది ఏమి అని చెప్పేసి. కానీ మీలో ఎంతమందికి తెలుసు నేమ్ మార్చినారని చెప్పేసి. నేను ఫస్ట్‌లో ఈ ప్లేస్‌కి వెళ్దాం అనుకున్నప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేసినాను. అందులో చూస్తే మాగ్నెటిక్ కేఫే క్లోజ్డ్ అని ఉండింది పర్మనెంట్‌గా. సో, ఇంక నాకు కొరియన్ నంబర్ ఉంది కాబట్టి నేను వాళ్ళకి కాల్ చేసి అడిగినాను. ఎందుకు క్లోజ్ ఉందని చెప్పి. వాళ్ళేమో నాకింకా నేమ్ మార్చినామని చెప్పేసి చెప్పినారు. ఇప్పుడు కొత్త నేమొచ్చి జెమిలియల్. ఇంకా మేము జిమిన్ బర్త్‌డే అప్పుడు వచ్చుంటే ఇంక ఫుల్ క్రౌడ్‌గా ఉండేది. కానీ మేము తర్వాతొచ్చినాం ఇందాక మీరు చూసినట్టయితే ఎంట్రన్స్‌లో జిమిన్ పోస్టర్స్ అన్నీ ఇంకా బర్త్‌డే కోసం వేసినారు. ఇక్కడ చూస్తే లోపల ఎంట్రన్స్‌లోనే జిమిన్ పిక్చర్సు, ఫ్లవర్సు, చానా లెటర్సు, గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్స్ ఇవన్నీ ఆర్మీ వచ్చి జిమిన్ కోసం మెమరీగా ఇక్కడ పెట్టినారు. సో, ఇక్కడ మీరే చూడండి అన్ని ఫోటోసు, జిమిన్ చిన్నప్పుడు ఫోటోలు, ఇంకిప్పటి ఫోటోలు. మీరిక్కడ చూస్తే జిమిన్ చైల్డ్‌హుడ్ పిక్చర్. ఈ పిక్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. నాకైతే ఈ పిక్ చానా నచ్చింది. చానా ఫ్లవర్ బొకేస్ ఇంకా మేము ఎంట్రన్స్‌లో ఇంకా పిక్స్ తీసుకుంటా ఉంటే ఇంకా ఇంటర్నేషనల్ ఆర్మీ వాళ్ళు కూడా మాకు కనిపించినారు. సో, మాట్లాడినారు. వాళ్ళు కూడా ఫ్లవర్ బొకేసు ఇంకా 7 మెంబర్స్ ఉంటారు కదా! ఆ ఫోటోసు అన్నీ కలిపి ఉన్నాయిక్కడ. ఈ కేఫ్ వచ్చి కామన్‌గా బీటీఎస్ ఆర్మీ ఎక్కువగా విజిట్ చేస్తారు. నేనొచ్చి ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి ఇంటర్నేషనల్ ఆర్మీ వాళ్ళ కోసం. ఇంకిక్కడ చూస్తే జిమ్మిన్‌కి రిలేటెడ్ థింగ్స్ అన్నీ పెట్టినారు. సో, హ్యాండ్ క్రీము, కీ చైన్స్, టీ షర్ట్స్, గ్లాసెస్ వీటికి సంబంధించినవి. సో, కానీ ఇవొచ్చి కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. ఐఎన్ఆర్‌లో వచ్చి ఒక 2,000 దాకా ఉంటుంది ఒక టీ షర్ట్ ప్రైస్. కానీ దాంట్లో కూడా మనకి ప్రొడక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి జిమిన్‌కి డై హార్డ్ ఫ్యాను. ఆ అమ్మాయి ఇయర్ జూన్‌లో వచ్చి సౌత్ కొరియా విజిట్ చేసింది. అప్పుడు ఇంకా బూసాన్‌కి అదే పనిగా ఈ కేఫ్ కోసమే వచ్చింది. కేఫ్ ఇన్‌సైడ్ అయితే ఇట్లుంది. ఇంకా క్రౌడ్ అయితే లేదు. ఎందుకంటే మేము వీక్ డేస్‌లో వచ్చినాము. సో, ఇంక మేమొచ్చి ఇంకా కొంచెం డెజర్ట్స్, కాఫీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా వెయిట్ చేస్తన్నాము. సో, ఆ లోపల నేనింకా మొత్తం చూపిద్దామని చెప్పేసి సో, ఇంక వీడియో తీసుకుంటా ఉన్నాను. ఇంకా కేఫ్ ఏమో చాలా స్పేషియస్‌గా ఉంది. ఇంకా చిన్న క్యాబిన్ టైప్‌లో ఒకటి ఉండింటే ఇంక లోపలికెళ్ళి కూర్చొని వెయిట్ చేస్తా ఉండిన్నాము. సో, ఇంక లోపలికి పోయి చూస్తే జిమ్మిన్‌వి చాలా పెయింటింగ్సు, ఇంకా హ్యాండ్ డ్రాయింగ్సు చానా ఆర్మీ వాళ్ళే అనుకుంటా పెట్టినారు. ఇంకా టేబుల్ మీద పెట్టినవి కొన్ని బొకేస్, గిఫ్ట్స్ అన్నీ అవన్నీ మనం ఏం టచ్ చేయకూడదు. ఇంకా అందరికీ తెలిసింది కదా! బీటీఎస్ ఆర్మీ అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో. సో, నేను వచ్చే ఎక్సైట్‌మెంట్‌లో ఏమైందంటే నేనింక గ్రీటింగ్ కార్డు ఏమీ తీసుకోకుండా మర్చిపోయి వచ్చినాను. ఇంక నేను జిమ్మిన్‌కి ఒక చిన్న లెటర్ రాసినాను. ఒకటేమో కొరియాలో రాసినాను. ఇంకొకటి ఇంగ్లీష్‌లో రాసినాను. సో, అందులో మన ఇండియన్ ఆర్మీ గ్రీటింగ్స్ కూడా వాళ్ళ తరపున నేనే చెప్పినాను. సో, కానీ జిమ్మినేమో చూస్తే బావుంటుంది. కానీ చూడలేడు. ఎందుకంటే తను ఆర్మీలో పని చేస్తన్నాడు కదా ఇప్పుడు. నేనేమనుకున్నానంటే వాళ్ళ డ్యాడీ అయినా కనిపిస్తాడనుకున్నాను. కానీ ఇంక వాళ్ళ డ్యాడీ కూడా ఏదో పని మీద ఇంకా బయటెళ్ళినారంట. సో, కేఫ్‌లో అయితే లేడు. ఇంక నెక్స్ట్ టైమ్ నేను వద్దామనుకుంటాన్నాను. సో, అప్పుడొచ్చినప్పుడు బాగా వెల్ ప్రిపేర్డ్‌గా వస్తాను.
ఇంకప్పుడు వాళ్ళ డ్యాడీ కనిపిస్తే పిక్చర్స్, ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇవేమో జిమిన్ రిలీజ్ చేసిన ఆల్బమ్స్ 'ఫేస్', 'మ్యూజ్'. ఇంకా మేము ఆర్డర్ చేసిన డెజర్ట్స్ వచ్చింది. కాసేపు మాట్లాడేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము. నేనేమో ఒక లెటరు ఈ బాక్స్‌లో వేసినాను. ఇంకో లెటరొచ్చి ఎంట్రన్స్‌లో అందరూ పెట్టిన చోట ఒకటి పెట్టినాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే నేనింకా బీటీఎస్ కంటెంట్ పోస్ట్ చేస్తాను. ఇంకా అట్లే మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నాకు